సో మనం ప్రీవియస్ క్లాస్లో బూలియన్ ఎక్స్ప్రెషన్ నుంచి నాండ్ గేట్స్లో ఏ విధంగా సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేయాలనే దాన్ని నేర్చుకున్నామండి. సో ఈ రోజు మనం క్లాస్లో నార్ గేట్తో ఏ విధంగా డిజైన్ చేస్తామనే దాని గురించి నేర్చుకుందామండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం అనేది ఇలా తీసుకున్నామండి. సో y ఈక్వల్ టు a ప్లస్ బి రైట్ ఇంటూ సి ప్లస్ డి ఇంటూ ఎఫ్ యూజింగ్ ఓన్లీ నార్ లాజిక్ గేట్. అంటే ఫైనల్ సర్క్యూట్ డయాగ్రామ్ ఏమి ఉండాలండి, నార్ లాజిక్ గేట్ యూజ్ చేసుకొని మనం ఫైనల్ సర్క్యూట్ డయాగ్రామ్ అనేది డిజైన్ చేయాలండి. సో ఫస్ట్ స్టెప్ ఏంటండి ఇందులో పార్ట్లో భాగంగా, వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? సో వీ నీడ్ టు డ్రా ది లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్ బై యూజింగ్ ఓన్లీ బేసిక్ లాజిక్ గేట్స్, రైట్. సో బేసిక్ లాజిక్ గేట్స్ మాత్రమే యూజ్ చేసి మనం లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్ అనేది రాయాలి. బేసిక్ లాజిక్ గేట్స్ ఏముంటాయండి మనకు? అండ్ గేట్, ఆర్ గేట్, నాట్ గేట్, దీన్నే మనం ఇన్వర్టర్ అంటాం, రైట్. సో దీన్ని రాసినప్పుడు మనకి ఏమొస్తుందంటే ఏ ప్లస్ బి అంటే we will be having the OR gate, right. So next C plus D ante we will be having the one more OR gate. So F ante just connecting wire andi. So A, B, C, D, F, right. So ikkada manam ee operation perform chestunnamandi, multiplication. So multiplication we required the AND gate operation, right. So this is the output expression. So ikkada meer observe chesindante everything by using of only బేసిక్ లాజిక్ గేట్స్ యూజ్ చేసుకుని మాత్రమే మనం డ్రా చేయాలండి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ అండి? సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్, రైట్. సో ఫైనల్ అవుట్పుట్ అనేది ఏముండాలి? నార్ లాజిక్లో ఉండాలి. సో నార్ లాజిక్ గేట్స్ అంటే ఏముంటుంది? కాంబినేషన్ ఆఫ్ ది ఆర్ లాజిక్ గేట్ ప్లస్ నాట్ లాజిక్ గేట్. అంటే మనకు ఆర్ గేట్ కనిపించినప్పుడు, అంటే నాట్ గేట్ని డైరెక్ట్గా మనం సింగిల్ ఇన్పుట్ నార్ గేట్గా రాసుకోవచ్చు. ఏ విధంగా రాసుకోవచ్చు అంటే డైరెక్ట్గా మనకు నాట్ గేట్ కనిపిస్తే ఇది మనకు నార్ గేట్ కదండి. సో ఈ 2 ఇన్పుట్ మినిమం నెంబర్ ఆఫ్ నార్ గేట్ని, ఈ 2 ఇన్పుట్ని అంటే ఈ యొక్క ఇన్పుట్ ఈ యొక్క ఇన్పుట్ షార్ట్ చేస్తే మనకు సింగిల్ ఇన్పుట్ నాట్ గేట్ అనేది వస్తుందండి, రైట్. సో నెక్స్ట్ మనకు ఆర్ గేట్ కనబడింది అనుకోండి, అంటే మనకు బేసిక్ లాజిక్ గేట్స్లో డ్రా చేసినప్పుడు ఆర్ గేట్ కనబడింది అనుకో, దీన్ని మనం డైరెక్ట్గా నార్ గేట్గా రాసుకోవచ్చు. ఎందుకు రాసుకోవచ్చు అంటే ఆర్ గేట్ అనేది నార్ గేట్లో పార్ట్. ఎందుకంటే నార్ గేట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ వాట్? ఆర్ గేట్. అంటే మనకు ఆర్ గేట్ కనబడితే బబుల్ ఎక్కడ పెట్టాలండి? సో బబుల్ అనేది అవుట్పుట్ సైడ్లో రాసుకోవాలి, రైట్. సో అదేవిధంగా మీరు ఎన్ని బబుల్స్ అనేది అవుట్పుట్ సైడ్లో రాస్తారో అన్ని నాట్ గేట్తో కాంపన్సేషన్ చేయాలి, ఎందుకంటే మనకు సేమ్ ఆన్సర్ రావాలంటే. సో మీరు డైరెక్ట్గా ఈ క్లాస్కి వస్తున్నారంటే ప్రీవియస్ క్లాస్లో నేను కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ప్లీజ్ వాచ్ దట్ వీడియో ఆల్సో, దెన్ దిస్ వీడియో విల్ బి అంటే ఈ వీడియో అనేది మీకు అర్థమవుతుందండి ఈజీగా, రైట్. సో ఇప్పుడు ఇదైందండి. ఇన్ కేస్ మనకు బేసిక్ లాజిక్ గేట్స్లో ఇంకొక లాజిక్ గేట్ ఏముంటుందండి? అండ్ లాజిక్ గేట్ ఉంటుంది. ఇప్పుడు అండ్ లాజిక్ గేట్ అనేది ఈ నార్ లాజిక్ గేట్కి ఏమైనా రిలేషన్ ఉందా అంటే అండ్ గేట్ అనేది నార్ గేట్లో పార్టా? కాదు కదా. సో ఇప్పుడు అండ్ గేట్ కనబడితే మనం ఏం చేయాలంటే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ అవర్ లాజిక్ డిజైన్ దెన్ మనం బబుల్ అనేది ఎక్కడ రాస్తామంటే ఇన్పుట్ సైడ్. ఈ సింపుల్ పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. సో పాయింట్ నెంబర్ 1 ఏంటంటే మీకు ఎక్కడైతే నాట్ గేట్ కనిపిస్తుందో దాన్ని సింగిల్ ఇన్పుట్ ఆర్ గేట్గా రాసేయచ్చు, రైట్. సో నెక్స్ట్ ఇంకేముంటుంది? ఆర్ గేట్ కనిపించింది అనుకో, ఎందుకంటే మనం బేసిక్ గేట్స్ వాడే డిజైన్ చేస్తున్నాం కాబట్టి. ఆర్ గేట్ కనబడిస్తే ఆర్ గేట్ అనేది నార్ గేట్లో పార్టే కాబట్టి సో బబుల్ అనేది అవుట్పుట్ సైడ్ పెట్టండి. ఎన్ని బబుల్ అవుట్పుట్ సైడ్ పెడతారో అన్ని నాట్ గేట్లు ఎక్స్ట్రా యాడ్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక లాజిక్ గేట్ బేసిక్లో ఏముంటుంది? అండ్ గేట్. అండ్ గేట్కి నార్ గేట్కి రిలేషనే లేదు. అంటే మీకు అండ్ గేట్ కనిపిస్తే లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్లో డైరెక్ట్గా నార్ గేట్గా కన్వర్ట్ చేసుకోవడానికి ఉండదు. అప్పుడు మనం బబుల్ ఏం చేస్తామంటే ఇన్పుట్ సైడ్ అనేది పెడతాం. ఈ సింపుల్ ఈ 3 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకున్నారంటే మీరు ఏ సర్క్యూట్ అయినా కానీ కంప్లీట్లీ నాండ్ నార్లో కన్వర్ట్ చేయొచ్చండి, రైట్. ఇప్పుడు నేనేం చేస్తున్నానండి? సో ఇది ఆర్ గేట్ కదా, సో దీన్ని ఫస్ట్ సాల్వ్ చేద్దాం. సో ఇది ఆర్ గేట్ని ఏం చేయొచ్చండి? ఆర్ గేట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ది నార్ గేటే కదా. సో ఇప్పుడు నేను చేస్తున్నా బబుల్. ఇప్పుడు బబుల్ ఎక్కడ పెట్టామంటే అవుట్పుట్ సైడ్. కాంపన్సేషన్ కోసం ఒక బబుల్ పెడితే ఒక నాట్ గేట్ అనేది యాడ్ చేయాలి. సో ఇది కంప్లీట్ అయింది. అంటే ఇక్కడ మనకి ఏమొస్తుందండి? ఏ ప్లస్ బి వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? ఏ ప్లస్ బి హోల్ బార్ వస్తుంది, అంతే కదా. ఆర్ గేట్లో ఏ ప్లస్ బి, బబుల్ అంటే నాట్ గేట్ ఆపరేషన్. మళ్ళీ ఇక్కడ ఏమొచ్చిందండి? ఏ ప్లస్ బి హోల్ బార్ అంటే మనకు ఏ ప్లస్ బి. అంటే ఇలా రాసుకోవచ్చు మనం, ఇది ఈక్వల్ టు ఇది అన్నప్పుడు. ఇప్పుడు సో ఇదే విధంగా మళ్ళీ ఇక్కడ మనకు ఒక ఆర్ గేట్ ఉంది కదా. సో ఆర్ గేట్ని మనం, ఆర్ గేట్ అనేది పార్ట్ ఆఫ్ ది నార్ గేట్ కాబట్టి బబుల్ అనేది అవుట్పుట్ సైడ్, ఒక బబుల్ కాబట్టి ఒక నాట్ గేట్ తీసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటండి? ఎఫ్ అనే వైర్ ఉంది, రైట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇక్కడున్న మనకు లాజిక్ గేట్ ఏముంది? ఇంకా లాజిక్ గేట్ ఏముందండి మనకు? అండ్ గేట్ అనేది ఉంది. అండ్ గేట్ అనేది పార్ట్ ఆఫ్ ది నార్ గేటా? కాదు. సో బబుల్ అనేది ఎక్కడ తీసుకోవాలండి? బబుల్ అనేది మనం ఇన్పుట్ సైడ్ తీసుకోవాలి. అంటే ఇలా ఉన్నప్పుడు ఒక లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్, ఇవి ఇన్పుట్స్, ఇది అవుట్పుట్. పార్ట్ ఆఫ్ డిజైన్ అయితేమో ఇక్కడ బబుల్,
నాట్ పార్ట్ ఆఫ్ అవర్ డిజైన్ అయితే ఇక్కడ బబుల్, సింపుల్ పాయింట్. సో ఇక్కడ 3 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక బబుల్, ఇక్కడ ఒక బబుల్, ఇక్కడ ఒక బబుల్, అంటే 3 నాట్ గేట్స్ అనేది యాడ్ చేస్తున్నాం. ఇంతకుముందు అవుట్పుట్ సైడ్లో బబుల్ పెట్టినప్పుడు ఇక్కడ నాట్ గేట్ యాడ్ చేసినాం కదా, ఇప్పుడు ఇన్పుట్ సైడ్లో బబుల్ పెట్టినాం కాబట్టి మనం నాట్ గేట్స్ అనేది ఇన్పుట్ సైడ్ యాడ్ చేయాలి. ఈ బబుల్కి ఇది కాంపన్సేషన్, ఈ బబుల్కి ఇది కాంపన్సేషన్, ఈ బబుల్కి ఇది కాంపన్సేషన్, రైట్. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత నేను మీకు ఇంతకు ముందు క్లాస్లో చెప్పినట్టుగా ఇక్కడ ఏ వస్తే ఇక్కడ కూడా ఆన్సర్ ఏ వస్తుంది కదా, కనెక్టింగ్ వైరు. లేదంటే 2 నాట్ గేట్స్ ఉన్నప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందండి, ఇక్కడ ఇన్పుట్ ఏ అయినప్పుడు ఇక్కడ ఏ బారు, ఇక్కడ ఏ బార్ హోల్ బార్, అంటే మళ్ళీ ఏ వస్తుంది. అంటే ఇలా ఉన్నదాన్ని మనం ఇలా రాసుకోవచ్చు అని కదా అర్థం, యాజ్ పర్ ప్రీవియస్ క్లాస్ డిస్కషన్, రైట్. సో ఇప్పుడు నేను ఏమవుతుందండి, ఇది అంటే ఈ 2 ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు క్యాన్సిల్ అవుతుంది, ఇది ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ జస్ట్ మనం కనెక్టింగ్ వైర్ రాసుకుంటే అయిపోతుంది. అంటే నేను మళ్ళీ దీన్ని ఇలా మాడిఫై చేసి రాసుకుంటున్నా, రైట్. సో ఈ నాట్ గేట్ అనేది క్యాన్సిల్ అవ్వదండి, ఎందుకంటే ఇది సింగిలే ఉంది కాబట్టి, మనకు సింగిల్ ఉన్నప్పుడు ఏ రాదు, ఏ బార్ అనేది వస్తుంది కాబట్టి, రైట్. సో ఇది ఇలా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఏ లాజిక్ గేట్ ఉందండి, అండ్ గేట్ ఉంది, రైట్. సో ఇది ఆన్సర్, రైట్. సో ఇదేమో ఏ, బి, సి, డి, ఎఫ్, రైట్. సో మనకు తెలుసు కదండి, ఇది నార్ గేట్లో కన్వర్ట్ అయింది, ఇది నార్ గేట్లో కన్వర్ట్ అయింది. సో నాట్ గేట్ ఉంది కదా, సో నాట్ గేట్ని నార్ గేట్లో ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు అండి. సో ఫస్ట్ మీరు నార్ గేటే డిజైన్ చేయండి, రైట్. సో చేసిన తర్వాత ఈ 2 ఇన్పుట్లను స్టార్ట్ చేయండి. అప్పుడంటే ఫర్ ఎగ్జాంపుల్ నాట్ గేట్లో మనం 0 ఇస్తే 1, 1 ఇస్తే 0 వస్తుంది కదా, ఇక్కడ కూడా మనకు 1 ఇస్తే 0, 0 ఇస్తే 1 వస్తుంది. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ నార్లో ఏ విధంగా నాట్ గేట్ రాస్తాం అనేది ఇది. అంటే ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తామంటే ఎగ్జాక్ట్గా ఈ నాట్ గేట్ని మనం ఏం చేయొచ్చు అంటే నార్ గేట్గా రాసుకోవచ్చు. అంటే మీనింగ్ ఏంది, 2 ఇన్పుట్ నార్ గేట్ రాసుకోండి, రైట్. సో ఇక్కడ ఉన్న 2 టెర్మినల్స్ని స్టార్ట్ చేసిండ్రంటే ఇది ఎఫ్, అంటే ఇక్కడ 0 ఇస్తే 1, 1 ఇస్తే 0, ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ది నార్ గేట్స్లోకి వెళ్ళిపోతుంది, రైట్. సో ఇక్కడ మనం ఏం అవుట్పుట్ బబుల్, ఇన్పుట్ బబుల్ ఏం చేస్తలేదండి. సో జస్ట్ ఇలా ఉన్నదాన్ని నార్ గేట్ రిప్రజెంటేషన్లో రాస్తున్నాం అంతే. ఇప్పుడు ఇక్కడ ఇది నార్ గేట్లో సింగిల్ ఇన్పుట్ కన్వర్ట్ అయింది, ఇది ఒకటే ప్రాబ్లం ఇక్కడ. సో దీన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బబుల్ అనేది ఇన్పుట్ సైడ్ కనబడంగానే మనకు డిమోర్గాన్స్ థియరం అనేది గుర్తుకు రావాలి. ఆ డిమోర్గాన్స్ థియరం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే నేను ఇక్కడ డ్రా చేస్తున్నా. మనకు 3 బబుల్స్ ఉన్నాయి కదా, అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకుందాం, బి అనుకుందాం, సి. సో ఇక్కడ బబుల్కి వచ్చినప్పుడు ఏమవుతుందండి, ఏ బార్, ఇక్కడ బి బార్, ఇక్కడ సి బార్. ఇది మల్టిప్లికేషన్ కదా, అండ్ గేట్ అంటే ఆన్సర్ ఏమొస్తుంది, ఏ బార్ ఇంటూ బి బార్ ఇంటూ సి బార్ కదా. అంటే మనకు ఆన్సర్ ఏమొచ్చిందంటే ఏ బార్ ఇంటూ బి బార్ ఇంటూ సి బార్. అంటే దీని యొక్క ఆన్సర్ ఇది. మనకు డిమోర్గాన్స్ థియరం ఏమని తెలుసండి, ఏ ప్లస్ బి హోల్ బార్ అంటే ఏంటండి, సో ఏ బార్ ఇంటూ బి బార్ అని తెలుసు. ఒకవేళ 3 వేరియబుల్స్ ఉంటే ఏమొస్తుందండి, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ఇంటూ బి బార్ ఇంటూ సి బార్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిండ్రంటే ఇదే కదా, అంటే ఇది ఇదే కదా, ఈ లాజిక్ గేట్ అనేది ఇదే కదా, దిస్ వన్ యాజ్ ఇట్ ఈస్ ఐఎమ్ రైటింగ్. అంటే ఇది ఈక్వల్ టు ఇది అయినప్పుడు నేను దీని ప్లేస్లో ఇది రాసుకోవచ్చు కదా. అంటే ఇక్కడ ఏంటంటే దీనికి లాజిక్ గేట్ ప్రకారం రాస్తే మనకి ఏమొస్తుందంటే ఏ, బి, సి, వై, రైట్. అంటే దీన్ని నేను ఎలా ఉన్న దాన్ని నేను ఇలా రాసుకోవచ్చు. ఎందుకు రాసుకోవచ్చు, యాజ్ పర్ డిమోర్గాన్స్ థియరం దిస్ ఈస్ ఈక్వల్ టు దిస్ వన్. ఎందుకు డిమోర్గాన్స్ థియరం ఇక్కడ అప్లై చేస్తున్నామంటే ఫైనల్గా నాకు సర్క్యూట్ అనేది ఏముండాలి, ఓన్లీ నార్ లాజిక్ గేట్స్లో ఉండాలి కాబట్టి, రైట్. యాజ్ పర్ డిమోర్గాన్స్ థియరం దీన్ని మనం డైరెక్ట్గా నార్ గేట్లో కన్వర్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఫైనల్ సర్క్యూట్ ఏమొస్తుందండి మనకు, సో ఆర్ గేట్ మళ్ళీ నార్ గేట్ మళ్ళీ దిస్ ఈజ్ అ సింగిల్ ఇన్పుట్ నార్ గేట్ అండి, రైట్. సో ఫైనల్లీ బై యూజింగ్ డిమోర్గాన్స్ థియరం సో దిస్ ఈజ్ ఆల్సో నార్ గేట్. సో ఏ, బి, సి, డి, ఎఫ్, ఫైనల్ అవుట్పుట్ ఈస్ వై. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసింటారు ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ నార్ గేట్, నార్ గేట్, నార్ గేట్, నార్ గేట్. సో ఫైనల్లీ వీ గాట్ ది అవుట్పుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓన్లీ నార్ గేట్ ఆపరేషన్, రైట్. సో ఇప్పుడు మనం మరికొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దామండి. సో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రశ్న అనేది ఈ విధంగా ఉందండి, వై ఈక్వల్ టు ఏబి హోల్ బార్ ప్లస్ ఏబిసిడి ఉందనుకుందాం. సో దీన్ని మనం యూజింగ్ ఓన్లీ నాండ్ గేట్స్తో డ్రా చేయాలనుకుందాం. సో దీన్ని ఎలా డ్రా చేస్తామండి, ఫస్ట్ స్టెప్ ఏంటండి, వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ 1, యూజింగ్ ఓన్లీ బేసిక్ లాజిక్ గేట్స్ అనేది మనకు తెలుసు. యూజింగ్ ఓన్లీ బేసిక్ లాజిక్ గేట్స్ అంటే ఏం యూజ్ చేయాలండి, ఏఓఐ అంటే అండ్, ఆరు, ఇన్వర్టర్ ఆర్ నాట్ గేట్ అనేది యూజ్ చేయాలని మనకు తెలుసు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంది, ఏబీ బార్ ఉంది. ఏబీ బార్ అంటే మనకి ఏంటంటే నాండ్ గేట్, ఇలా తీసుకోవద్దు. ఎందుకంటే మనం యూజ్ చేయాల్సింది అండ్ గేట్ కానీ, ఆర్ గేట్ కానీ, ఇన్వర్టర్ కానీ. సో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే సింపుల్గా
AND గేట్ రాసుకొని ఫాలోడ్ బై ది నాట్ గేట్. అంటే ఇక్కడ ఏబి అవుతుంది, ఇక్కడికి మళ్ళీ వచ్చేకాలకి ఏబి బార్, మన కరస్పాండింగ్ ఈక్వేషన్ అనేది వస్తుంది, రైట్. సో ఎందుకు ఈ విధంగా రాసుకోవాలి, ఈ విధంగా రాసుకోవద్దంటే మనం బేసిక్ లాజిక్ గేట్స్ యూజ్ చేసి మాత్రమే ఫస్ట్ స్టెప్లో డిజైన్ చేస్తాం. ఆ బేసిక్ లాజిక్ గేట్స్ తర్వాత మనం కన్వర్ట్ చేస్తాం. సో ఇప్పుడు నేను దీన్ని ఏ విధంగా రాసుకుంటానండి నేను, రైట్. సో ఏబి అని రాసుకున్న తర్వాత మళ్ళీ ఒక నాట్ గేట్. సో ఇక్కడ ఏ బి, ఇక్కడ నాట్ గేట్ వస్తుంది. సో నెక్స్ట్ మళ్ళీ ఏబిసిడి ఉంది కదా, ఏబిసిడి అంటే ఏంటంటే 4 ఇన్పుట్స్ కదా. సో ఈ విధంగా రాసుకున్నాం 4 ఇన్పుట్ AND గేట్ అనేది. సో ఈ రెండిట్ల మధ్య అడిషన్ ఆపరేషన్ ఉంది కాబట్టి ఇక్కడ మనం అడిషన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తామండి, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామండి, ఇది NAND గేట్ కదా, NAND గేట్ అంటే పార్ట్స్ ఏంటండి. సో నాట్ గేట్ ఉంటే డైరెక్ట్గా మనం సింగిల్ ఇన్పుట్ NAND గేట్గా రాసుకోవచ్చు అని తెలుసు మనకు ప్రీవియస్ క్లాస్ ప్రకారం. సో AND గేట్ అంటే ఏంటండి, AND గేట్ ఈజ్ ది, AND గేట్ అనేది ఎక్కడ ఉంటుందండి, NAND గేట్లో కాంబినేషనే కాబట్టి బబుల్ అనేది అవుట్పుట్ సైడ్ అనేది పెడతాం, రైట్. ఇన్ కేస్ బేసిక్ లాజిక్ గేట్స్లో ఇంకొక లాజిక్ గేట్ ఏముంటుంది, ఆర్ లాజిక్ గేట్ అనేది ఉంటుంది. ఆర్ లాజిక్ గేట్ కనబడితే బబుల్ అనేది ఎక్కడండి, సో మన పార్ట్ ఆఫ్ డిజైన్ కాకపోయినప్పుడు బబుల్ అనేది ఇన్పుట్ సైడ్ రాస్తాం. ఎన్ని బబుల్స్ యాడ్ చేస్తామో అన్ని ఎక్స్ట్రా కాంపోనెంట్స్ నాట్ గేట్స్ అనేది యాడ్ చేయాలి. ఫస్ట్ స్టెప్ 2కి వెళ్దాం. సో స్టెప్ 2లో ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ దీని కాన్సన్ట్రేషన్ చేద్దాం. సో మనకు NAND గేట్లో కావాలి కాబట్టి AND గేట్ NAND గేట్లో పార్టే కాబట్టి బబుల్ ఎక్కడండి, అవుట్పుట్ సైడ్. ఎన్ని బబుల్స్ యాడ్ చేసినాం, ఒక బబుల్ కాబట్టి ఒక నాట్ గేట్. సో ఈ నాట్ గేట్ అనేది తర్వాత లాస్ట్లో కన్వర్ట్ చేద్దాం. ప్రజెంట్ అయితే దీని యాస్టేజ్గా ఇక్కడ రాస్తున్నాం. నెక్స్ట్ దీని మీద కాన్సన్ట్రేషన్ చేద్దామండి. ఇది కూడా AND గేటే కదా, NANDలో పార్టే కదా. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే NANDగా కన్వర్ట్ చేసుకోవచ్చు. పార్ట్ అయినప్పుడు డైరెక్ట్గా NANDగా కన్వర్ట్ చేయొచ్చు. అంటే అవుట్పుట్ సైడ్ బబుల్ పెడితే NAND గేట్ అయిపోతుంది. సో ఒక్క బబుల్ ఉంది కాబట్టి అది అవుట్పుట్ సైడ్ ఉంది కాబట్టి నాట్ గేట్ కూడా అవుట్పుట్ సైడ్. నెక్స్ట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆర్ గేట్ అనేది NAND గేట్లో పార్ట్ కాదు. సో బబుల్ అనేది ఎక్కడ డ్రా చేయాలండి, బబుల్ అనేది ఇన్పుట్ సైడ్ ఆర్ అవుట్పుట్ సైడ్. సో బబుల్ అనేది మనం ఇన్పుట్ సైడ్ అనేది డ్రా చేయాలి. ఇప్పుడు బబుల్స్ ఎక్కడ యాడ్ చేసినామండి, ఇన్పుట్ సైడ్ కదా. ఎన్ని బబుల్స్ యాడ్ చేసినాం, 2 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి 2 బబుల్స్, దీనికి ఒకటి దీనికి ఒకటి. ఎక్స్ట్రా నాట్ గేట్స్ అనేది ఇప్పుడు ఎక్కడ యాడ్ చేయాలి, ఇక్కడ బబుల్ యాడ్ చేసినాం కాబట్టి ఇక్కడ యాడ్ చేసినాం అవుట్పుట్ సైడ్లో, దీనికి అవుట్పుట్ సైడ్లో. ఇప్పుడు బబుల్ అనేది ఇన్పుట్ సైడ్ ఉంది కాబట్టి సో నాట్ గేట్ అనేది కూడా మనం ఇన్పుట్ సైడ్ యాడ్ చేయాలి, రైట్. అంటే కాంపన్సేషన్ అయ్యి మనకు సేమ్ ఆన్సర్ అనేది వస్తుంది. అంటే ఇది ఈ నాట్ గేట్, ఈ బబుల్ నాట్ గేట్ క్యాన్సిల్ అయిపోయి మనకి ఇదే వస్తుంది కాబట్టి. సో నేను ఇంతకుముందు మీ క్లాసుల్లో చెప్పాను కదండి, ఇక్కడ ఏ బార్ ఉన్నప్పుడు ఇక్కడ 2 నాట్ గేట్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఏనే వస్తుందని చెప్పుకున్నాం కదండి. అంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అదేవిధంగా ఇది క్యాన్సిల్ అయిపోతుంది. దీని రీడిజైన్ మనం ఎలా రాసుకోవచ్చు, NAND గేటు మళ్ళీ ఇక్కడ 4 ఇన్పుట్స్ NAND గేట్, ఇవి క్యాన్సిల్ అయిపోయింది. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది అనేది ఈ నాట్ గేట్ అనేది యాస్టేజ్గానే ఉంటుంది, రైట్. సో అది ఫైనల్గా ఏ విధంగా కన్వర్ట్ చేస్తామో చూద్దాం, రైట్. సో ఇది క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి మనకి ఇక్కడ మిగిలింది ఏంటండి, ఓన్లీ బబుల్ ఆర్ గేట్, రైట్. ఓన్లీ బబుల్ ఆర్ గేట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఈ పార్ట్ని మనం ఏ విధంగా NAND గేట్లో కన్వర్ట్ చేస్తామంటే ఇలా ఉంది కదా. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకోండి, బి అనుకోండి. ఇక్కడికి వచ్చినప్పుడు ఏ బారు, ఇక్కడికి వచ్చినప్పుడు బి బార్. బబుల్ అంటే నాట్ గేట్ ఆపరేషన్. సో ఆన్సర్ ఏమొస్తుందండి, ఏ బార్ ప్లస్ బి బార్. సో ఇక్కడ మనం అప్లై చేయాల్సింది ఏంటంటే డి మోర్గాన్స్ థియరం, రైట్. సో డి మోర్గాన్స్ థియరం ఏముంటుందంటే మనకు ఒకటి ఏ ఇంటూ బి హోల్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిండ్రంటే ఇది వచ్చింది. అంటే దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, ఈ విధంగా రాసుకోవచ్చా. దీనికి లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్ ఏంటండి, ఏ ఇంటూ బి హోల్ బార్, రైట్. అంటే మనం దీన్ని NAND గేట్లో కన్వర్ట్ చేస్తున్నాం. అంటే దీని ప్లేస్లో యాజ్ పర్ డి మోర్గాన్స్ థియరం ఈ విధంగా రాసుకోవచ్చా అంటే నేను మళ్ళీ, రైట్. సో మళ్ళీ ఇలా రాసుకొని ఈ నాట్ గేట్ అనేది లాస్ట్లో కన్వర్ట్ చేస్తామండి. సో యాజ్ పర్ డి మోర్గాన్స్లో ఇదేమవుతుందంటే NAND గేట్ అవుతుందండి, రైట్. సో ఇక్కడ ABCD, రైట్. ఇది ఫైనల్ అవుట్పుట్ Y. సో ఇది NAND గేట్ ఉంది, ఇది NAND గేట్ ఉంది, ఇది NAND గేట్ ఉందండి. సో ఇప్పుడు దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తామంటే, అంటే ఇక్కడ మీనింగ్ ఏంది, 1 ఇస్తే 0, 0 ఇస్తే 1 వస్తుంది కదా. ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ NAND గేట్లు ఏం రాయాలంటే ఓన్లీ సింగిల్ ఇన్పుట్గా కన్వర్ట్ చేస్తాం. అప్పుడు ఏం చేస్తామంటే ఈ 2 ఇన్పుట్స్ని షార్ట్ చేసినామంటే సింగిల్ ఇన్పుట్ అవుతుంది, అంతే కదా. సింగిల్ ఇన్పుట్ అవుతుంది, మనకు ఒకే ఒక అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ 1 ఇస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్పుట్లో 1 ఇస్తే ఇది 1 1 అయ్యి 0 అయిపోతుంది. అంటే 1 ఇస్తే 0 వస్తుందా, ఒకవేళ 0 ఇచ్చినాం అనుకో ఇది 0 0 అయ్యి 1 వస్తుంది. అంటే కాంప్లిమెంట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది కదా. సో దీన్ని మనం ఫైనల్గా ఏ విధంగా రాసుకోవచ్చు అంటే, సో 4 ఇన్పుట్స్ NAND గేట్స్. సో దీన్ని ఏం చేస్తానండి, ఫస్ట్ నేను 2 ఇన్పుట్స్ NAND గేట్స్ డ్రా చేసి ఆ 2 షార్ట్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఒక సింగిల్ ఇన్పుట్ అనేది వస్తుంది. ఇది సింగిల్ ఇన్పుట్ అండి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏముందండి, మళ్ళీ ఇంకొక NAND గేట్ ఉంది Y. సో ABCD.
సో ఇక్కడ మీరు ఫైనల్ సర్క్యూట్ చూసిందంటే ఎవ్రీథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది నాండ్ గేట్సే ఉందండి. సో ఈ విధంగా మీరు ఇచ్చిన క్వశ్చన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ నాండ్ గేట్లోనూ నార్ గేట్లోనూ కన్వర్ట్ చేయాల్సింది వస్తుందండి.